చాలా ఉద్యమకారుల మీటింగ్ చాలా సందర్భాలలో వచ్చినా చూసినా గానీ నాకు ఇది చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నిజమైన హీరోల మధ్యలో ఉన్నా అనిపిస్తుంది నాకు. అసలు హీరోస్ ముసలోళ్ళు కాదు. మీరు మీ దగ్గర చాలా పాఠాలు ఉన్నాయి. రాయసరణ మాట్లాడుతుంటే అసలు అంటే వాళ్ళ అనుభవాలు మామూలు అనుభవాలు కాదు. మీరు ఇక్కడ వాళ్ళంతా అంటే మా బోటోళ్ళం మీ అసంటోళ్ళ మాటలు విని చూసి నేర్చుకునే ఇప్పుడు మేము మళ్ళా తెలంగాణ గళాన్ని వినిపిస్తున్నాం. అసలు నిజమైన ఉద్యమ మట్టి వాసన కెళ్ళి పుట్టినటువంటి వాళ్ళు మీరందరని చెప్పని నేనైతే హార్ట్ఫుల్ గా మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇంతకుముందు వచ్చేటప్పుడు నాన్న పాట గురించి చెప్పిన పాషంకులు పాటతో మొదలు పెట్టమన్నాడు. సో బాగా పాపులర్ ఉన్న పాటనే 58లో కలపాలన అంటే తెలంగాణ కలపాలన కలపద్దా భాషా ప్రయుక్త రాష్ట్రాల చర్చ జరిగేటప్పుడు ముచ్చటరత్న గారు ఫస్టే విభేదించారు, వ్యతిరేకించారు. అప్పుడు చాలా మంది సమైక్యవాదులుగా ఉండే కాళోజీ నారాయణరావు గారు కావచ్చు, లేకపోతే మా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు కూడా సమైక్యవాదులు ఉండే. ఆ టైంలో ఆయన 54, 55లో తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతీవ నీవు గోసపడుతావు, చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ ఏ దరికి చేర్చేవో సోదరా నీ నావ, ఆంధ్రుతో కలిసి నీ వడగంటి పోతావు, ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావు, ప్రతిభ చూపిస్తావు, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతీవ నీవు గోసపడతావు అని 54, 55లో రాసిండు. భాష ఒకటి ఉంటేమి బ్రతుకు ఒకటి ఉండాలి, గోంగూర పచ్చడిని కూరదోయి మన జీవ కాళ్ళు చెప్పులు లేక కదలదోయి అడుగైన నిండు దృస్తులు లేక ఉండలేమోయి మనము తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతీవ నీవు గోసపడతావు అని. బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగా గలవు తెలంగాణ సీమలో వెలుగునోయి రత్నాలు, అభివృద్ధికి ఇచ్చడంత అవకాశం ఉన్నదో అందుకే ఆంధ్రులకు ఆశ మెండైపాయని. ఇది 54, 55లే. ఆనాడు మనవారు ఆపదల పాలయ్యి రజాకారులప్పుడు ఇక్కడ నుంచి ఆంధ్ర కొంతమంది పోయిరు, మహారాష్ట్రకు పోయినరు, కర్ణాటకకు పోయినరు. పోయిన మహారాష్ట్ర కర్ణాటకలో పోయిన వాళ్ళు మాత్రం మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. కానీ మన దగ్గర నుంచి ఆంధ్ర ప్రాంతం పోయినటువంటి వాళ్ళను ఇండ్ల కిరాయిలు కూరగాయల ధరలు పెంచి తెలంగాణ భాష మాట్లాడంగానే ఇక మనల్ని దోసుకుందామని చెప్పని దాని మీద ఆనాడు మనవారు ఆపదల పాలయ్యి ఆశ్రయం మిమ్మంటూ ఆగానబోయితే పండుగని మనల పిండినారే వారు నైజాము మూర్ఖులని నవ్వినారే నాడు ఆనాడు మాతృభాష గుపించలేదేమి ముక్కోటి బల్గమంతొక్కడన లేదేమి అని. ముక్కోటి బల్గమని మోసగిస్తారు, మాతృభాష ఒకటంటూ మాయ చేస్తారు, స్వార్థానికి ఎంతైనా సంతోష పెడతారు, నక్క జిత్తుల నమ్మి చిక్కకోయి వాళ్ళలో నాన్న రాసింది. ఇది ఎప్పుడు 54, 55 చాలా పెద్ద ఉంటుంది అది. దాని తర్వాత కలిపినం పెద్ద మనుషుల ఒప్పందం. సరే వీళ్ళ బలం సరిపోలేదు, పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించిన తర్వాత 58లో సంజీవరెడ్డి మామ సంజీవరెడ్డి మామ అయ్యయ్య రామ రామ సంజీవరెడ్డి మామ అయ్యయ్య రామ రామ సంజీవరెడ్డి మామ, सुनो जी मेरा गाना कहता है तेलंगाना, इंसान तुमको माना ऐसा कभी न जाना, बता दिया जमाना बंदर का कारनामा, संजीव रेड्डी मामा संजीव रेड्डी मामा संजीव रेड्डी मामा अय्यो राम रामा संजीव रेड्डी मामा, हक छीन कर हमारा अपने को तू संवारा, सुन बात का आवारा करोड़ का ये नारा, छोड़ो जी तेलंगाना चल जाओ रायलसीमा. इतना చాలా పెద్ద वायदों की नदी बह गई, धोखा फरेब रह गई, कुत्ते की दुम तो मुड़ गई, टेढ़ी की टेढ़ी रह गई, ये याद रखो प्यारे फाड़ेंगे पायजामा, संजीव रेड्डी मामा संजीव रेड्डी मामा संजीव रेड्डी मामा अय्यो राम रामा संजीव रेड्डी मामा, बगल में अपना बस्ता काटो जिगर का रास्ता, जुड़ता ना अपना रिश्ता शैतान और फरिश्ता, उठाओ फरेब सर पर अब अपना साधो सामा, संजीव रेड्डी మామ. చాలా పెద్ద ఉంటది ఇది పాట, చాలా పెద్ద ఉంటది. కాసు బ్రహ్మానందరెడ్డి తన గేయాలతోటి ప్రాక్టికల్ గా జనం లోపల దిరుక్కుంటా కూడా గడ్డాలలో వండుకొని అన్న వాళ్ళ నాన్న వాళ్ళు సమితి ప్రెసిడెంట్ ఉండే మొట్టమొదలు 68లో మళ్ళా ఇప్పుడు 69 అన్నారు కాబట్టి ఇది 58లో రాసింది. అరే వీడు ముఖ్యమంత్రిని పైజామా పాడేంగి అంటాడా, ఇన్ని లోపల పడేయాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు పోయి ఆయన కల్పక ముందే కొట్లాడిన వాళ్ళు కలపొద్దని కొట్లాడినోడు ఈయన ఏమైనా చేస్తే అది ఉదయం మలలేస్తుందని చెప్పాలంటే వాడు కేసు పెట్టకుండా ఆపిండట. 68లో ఎవరు మన రవీంద్రనాథ్ అన్న ఇప్పుడు చెప్పిండు కదా, మన ఖమ్మం రవీంద్రనాథ్ నిరాహార దీక్షకు పురుషోత్తం రావు గారు నాన్న వాళ్ళు వీళ్ళందరూ కలిసి పోయినప్పుడు 12 ఏళ్లు గడిచినా గానీ పుష్కరం ఒక్కటి పోయినా గానీ వేరు బుద్ధి వాడు మానరు బాబు, పాడు బుద్ధి వీడ నాడరు బాబు,
జాజిరి 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 జాజా జాజిరి కిలకిల జాలపుతాడు ఎన్నడు కాలుతుందో ఆంధ్రుల కాడు అని. వద్దు వడ్డంటే వచ్చిరి నాడు వచ్చిన వారు తెచ్చిరి కీడు అని. గోదావరి ప్రాజెక్టు గోవింద కొట్టింది, మానేరు ప్రాజెక్టు మాయమైపోయింది. ఏమేమో అన్నారు, ఏమేమో చేసిరు, అన్నలు వచ్చి అన్ని సున్నలే చుట్టిండ్రు. రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి. రావోయి రావోయి రామచంద్రారెడ్డి, ఇకనైనా రావేమి మూగ చంద్రారెడ్డి అని. వీళ్ళు ఉద్యమంలో లేకుండా వీళ్ళని ఇన్వైట్ చేసేందుకు అప్పుడు సరిపోలే. వీళ్ళంతా సరిపోక వాళ్ళని ఇన్వైట్ చేస్తే సరే, తర్వాత మళ్ళా పరిణామ క్రమంలో ఆయన అటు వెళ్ళిపోయిండు. ఆ మూమెంట్ ఎటువంటి మూమెంట్ అంటే చాలా పాటలు తన రాసిన చాలా ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో. వాళ్ళ స్ఫూర్తి ఇప్పుడు నిజంగా కూడా వాస్తవం కూడా అన్నయ్య చెప్పినట్టు మా దగ్గర గూడూరు వెంకటస్వామి, మార్చర్ల మార్కండేయ, చెంచు చంద్రమౌళి, షేక్ ఫకీర్ ఈ నలుగురు వరంగల్లో ఫైరింగ్ లో చనిపోయినటువంటి వాళ్ళ గురించి ఇప్పుడు యాడ్ చేసింది కదా. నా దృష్టిలో నిజంగా కూడా 69 ఉద్యమకారులకు ఏమైనా న్యాయం చేయాలన్నా, నిజంగా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలన్నా ఇగో ఇటువంటి వాళ్ళు రాజేశ్వరన్న సొంత వాళ్ళు, ఇక్కడ రామదాస్ గారు ఉన్నారు, యాదగిరి అంకుల్ కావచ్చు, ఎక్కిరి సిద్ధులు ఇంకా ఉన్నాడు. వీళ్ళకు తెలుసు అసలు ఎవరు గోపాల్ కిషన్, డాక్టర్ గోపాల్ కిషన్ గారు కావచ్చు. ఇటువంటి వాళ్ళతో కనుక కమిటీలు వేస్తే వీళ్ళకేం స్వార్థం లేదు. కానీ నాకేం లేదు అన్నున్నా, కానీ ఎవరికైతే లేరో, ఎవరు నష్టపోయిందో నిజంగా కూడా మున్నటి మూమెంట్లు ఎంత నష్టపోయారో నాకు తెలియదు. కానీ నేను దాని మీద రీసెర్చ్ చేసిన 69లో నష్టపోయినటువంటి వాళ్ళు మాత్రం చాలా 69 ఉద్యమంలో నష్టపోయినటువంటి వాళ్ళు చాలా ఘోరమైన ఆర్థిక పరిస్థితులలో చాలా ఉన్నారు. చాలా చనిపోయిన కుటుంబాల దగ్గర నేను పోతే వాళ్ళు చెప్పుకుంటేందుకు వెనుకకు పోయింది. ఎందుకంటే ఏమొచ్చింది మాకు, ఆఖరికి మా ఇళ్లలో ఉన్న దీపాలు ఉట్టిగా వాళ్ళు చచ్చిపోయారు, దీపాలు పెట్టేందుకు కూడా నూనె కూడా లేకుండా, ఈవెన్ సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా మమ్మల్ని వాడుకున్నలే తప్ప మా గురించి ఆలోచించిన లేరు అని చెప్పి బాధపడ్డోలే తప్ప వాళ్ళ గురించి అటువంటి వాళ్ళ గురించి నాకు తెలిసి గత గవర్నమెంట్ ఏమి చేయలేదు. వాళ్ళ గురించి 69 ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేయలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేస్తా అంటున్నది. ఒక్కరు కూడా నాకు తెలిసి ఆ కమిటీలో ఉన్నటువంటి ఒక్కరికి కూడా ఏదో ఒకటి గట్టిగా చేయాలని మాత్రం లేదు. దీన్ని తాత్సారం చేసి వీళ్ళందరినీ కమిటీలు పెట్టి ఉపన్యాసాలు ఇచ్చి మైకులు పెట్టి చేసేటువంటి తప్ప నిజంగా వీళ్ళకేం చేయాలని మాత్రం ఉన్నదని నేనైతే నాకు వ్యక్తిగతంగా నాకైతే అనిపిస్తుంది. ఎవరికి లేదు, అదే చెప్తున్నా, ఎవరికి లేదు. ఇంక్లూడింగ్ ఇప్పుడు కేశవరావు సంగతి అయిపోయి చెప్పే ఆయన సమైక్యవాదిని పట్టుకొచ్చి కూర్చోబెట్టి నువ్వు ఈ ఉద్యమకారుల కమిటీకి చైర్మన్ పెట్టే సిగ్గుచేటు. ఇది ఎక్కడ లేదు అసలు అనే సంబంధమే లేదు. ఇక మళ్ళీ మా ముఖ్యమంత్రి మైక్ పట్టుకొని చాలా తెలుగులో అదో కథ. తెలంగాణలో మేధావులలో ఆయన పెద్ద మేధావు ఆయన చెప్తాడు ఇంకా అదో. సో నిజంగా అంటే నాకైతే ఇటువంటి వాళ్ళు ఉంటే దానికి న్యాయం జరుగుతుందని నేను నా ప్రగాఢ విశ్వాసం. ఆయన ఇప్పటికి కూడా జరగాల్సిందే, దాంట్లో మహిళలు లేరు ఎవరు కూడా. అంటే ఆ ఉద్యమంలో భాగస్వామ్యం అయి ఉన్నటువంటి వాళ్ళు కనుకుండేది ఉంటే దాని పరిస్థితి వేరే తిరుగా ఉంటది. ఇప్పటికీ కూడా దాని సైడ్ కూడా పనిచేయాలి. వాళ్ళు ఉండి ఎంతసేపు ఉన్నా కానీ ఒడ్డించేటోడు అయితే మనోడు కాదు, పక్క పైన ఉన్నోడు కాదు, ఈ కమిటీలో ఉన్నోళ్ళు కూడా కాదు. అంటే వ్యక్తిగతంగా అరే ఎందుకన్నాడు అని అనుకోవచ్చు కానీ చెప్తున్నా, ఇంకా కోదండరాం సారు మా 69లకు ఇచ్చేదాకా నాకు ఎమ్మెల్సీ వద్దాయా అంటే న్యాయం జరగకపోనా? ఈ వేదిక మీదకి వెళ్ళి అడగదలుచుకున్న సార్ని కూడా అడగదలుచుకున్న కోదండరాం గారు, నా ఎమ్మెల్సీ ముఖ్యం కాదు. చాలా మంది ఇళ్లలో పోతే కాదు రాజస్థాన్ చెప్పింది, ఇళ్లలో పోతే కుర్చీలేసిన కూడా నిజంగా కూడా కూటికి లేనటువంటి వాళ్ళు చాలా మంది 69లో బలైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు అయ్యే వరకు నాకు ఎమ్మెల్సీ పదవి వద్దు, ముఖ్యమంత్రి గారిని జేబులో పెట్టుకో, నీ లెటర్ జేబులో పెట్టుకో, వాళ్ళకని కనీసము కేసీఆర్ మర్చిపోయిండు, ఈ ప్రభుత్వంలో మీరు వాళ్ళకని ఇయ్యండి అని చెప్తే కనీసం ఒత్తిడి ఉంటుండేనా ఉండకపోతుండేనా? లేదు, వాళ్ళకి కావాలి. మనం మాట్లాడేటోళ్ళకు మాత్రం టెలిఫోన్లు మాట్లాడగానే మనం ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని ఎంతమందిని విజిట్ చేసి నాకు తెలియదు. నేను చాలా మంత్రి పదవి కావాలి, విద్యాశాఖ మంత్రి కూడా కావాలి ఆయనకు, విద్యాశాఖ మంత్రి కూడా కావాలి ఆయనకు. ఇవన్నీ అంటే నేను మళ్ళీ అగైన్ ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా నిజాయితీ కనుక ఉండేది ఉంటే వేరే తిరుగుంటుండే. సరే ఆ లైన్ వేరే ఉన్నది, నేను ఎక్కువ టైం అవుతున్నది. కానీ నిజమైన తెలంగాణ వాదుల చేతులలోనే ఇటువంటి కమిటీలు ఉంటే 69 ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ కుటుంబాలకు కావచ్చు, గౌరవం వచ్చుడు కావచ్చు, ఏం లేదు. చిన్నది ఇప్పుడు ఏమన్నా ఆఖరికి చాలా మంది దగ్గర చూసిన నేను 69లలో ఉద్యమంలో భాగస్వామ్యం అయినా అనేది నాకు సర్టిఫికేట్ ఉంటే చాలు అని, అది ఒక్కటి చాలు అని, నువ్వు ఇచ్చేది ఏం వద్దురా నాయన అనేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. వాళ్ళ కూటి గది లేని వాళ్ళు కూడా అంటున్నారు. పాపం ఉద్యమంలో బలైపోయారు కదా, సంవత్సరాలు బుల్లెట్ దెబ్బలు తిన్నోళ్ళు, కాళ్ళు కొట్టుకున్న వాళ్ళు, విద్యతోటి రెండు సంవత్సరాలు అకాడమిక్ ఇయర్ 2 ఇయర్స్ సర్వనాశనం అయిపోయింది. 2 ఏళ్ళు వాళ్ళకు భవిష్యత్తు ఆగమైపోయింది. ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఎక్కడో ఉన్నారు. రాజమండ్రి జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళకు గుర్తింపు లేదు, ఇక్కడ జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళకు గుర్తింపు లేదు. బడులు జైలైనాయి అప్పుడు మొత్తం 69 ఉద్యమంలో. సో దాని మీద సమగ్రంగా కనుక జరగాలంటే మాత్రం ఇప్పటికి కూడా
వాళ్ళు గవర్నమెంట్ వేసినా వేయకపోయినా మనం సంటోళ్ళమన్నా వీళ్ళను ఇప్పటికీ ఉన్నారు కాబట్టి వీళ్ళ అనుభవాలతో అట్లీస్ట్ ఇంకా చరిత్ర కూడా రాయాల్సిన అవసరం ఉందన్న. చాలా ఇప్పుడు ఉన్నటువంటి అంతా చాలా మటుకు చరిత్రను బొందబెట్టే ప్రయత్నం జరుగుతా ఉన్నది, సాహిత్యాన్ని చరిత్రను బొందబెట్టే ప్రయత్నం జరుగుతున్నది. పుస్తకాలు కూడా రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, ఎటువంటి తీసుకున్నా 69కి సంబంధించిన కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, దీని మీద రీసెర్చ్ కావచ్చు, ఏ జలం నేను కూడా కొంత చేస్తున్నా, నాకు కూడా కొంత తెలుసున్నది, నేను చెప్పేందుకు రెడీ ఉన్నా. మనందరం కూడా కూర్చొని కార్యాచరణ ఏ చేసేందుకైనా కానీ నా వంతుగా నేను ముచ్చట కొడుకుగా, నేను పృథ్వీరాజ్గా నేను కూడా మీ అందరితో ఉంటా. మీ అందరి ముంగట 69 ఉద్యమకారుల ముంగట మేమందరం చాలా చిన్న వాళ్ళం. ఇవాళ మొన్నటి ఉద్యమంలో జరిగిన వాళ్ళందరం మేము తురుం గిరుం అని అనుకుంటున్నాం. అందరు చెప్తున్నా, నాయన ఇటువంటి వాళ్ళని చూడండి, వీళ్ళ భుజాల మీద ఎత్తుకొని మనకు ఉద్యమ పాఠాలు నేర్పించినది మర్చిపోద్దని గుర్తు చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.